అన్న ఫోన్ ఎలా వాడకూడదో చెప్పు, ఎలా బ్యాటరీ వాడితే పాడైపోతుందో చెప్పు, మరి ఎలా ఛార్జింగ్ పెడితే బాగా వస్తుందో, ఎలా ఛార్జింగ్ పెడితే 2 years ప్లస్ వస్తుందో కూడా చెప్పన్నా అంటారా? అది కూడా చెప్పేస్తాను చూడండి. అయితే సరే, మరి అది తెలుసుకోవాలంటే మన ఫోన్లో ఫస్ట్ ఏ బ్యాటరీలు యూజ్ చేస్తారో తెలుసుకోవాలి. దాని గురించి మీకు పెద్ద రాకెట్ సైన్స్ వద్దు, కానీ బ్యాటరీ గురించి ఈజీగా మీకు అర్థమయ్యేది చెప్తాను అనమాట. మన ఫోన్లో అన్నింటి మొబైల్ ఫోన్లో యూజ్ చేసే బ్యాటరీలోని ఎక్కువ చేసేది ఏంటంటే 2 types బ్యాటరీలు ఉంటాయన్నమాట. లిథియం బ్యాటరీస్ ఒకటి, లిథియం ఐరన్ బ్యాటరీస్ ఒకటి. ఈ 2 types ఎక్కువ ఫోన్లో యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. సరే, దీని గురించి ఎలా వాడాలి, ఎలా వాడితే ఎక్కువ యూసేజ్ వస్తుంది, ఎలా వాడితే మన బ్యాటరీలు పోకుండా 2 years ప్లస్ వస్తుంది అని చెప్తే, అంటే ఈ బ్యాటరీలు ఎందుకు పాడవుతాయి అంటే డూప్లికేట్ ఛార్జర్ వాడడం వల్ల కూడా ఎక్కువ పాడవుతూ ఉంటాయి. డూప్లికేట్ కూడా ఛార్జర్లు వాడుకోండి. మాక్సిమం నా కస్టమర్లు అందరికీ చెప్తాను అనమాట, ఏ ఫోన్కి వచ్చిన ఛార్జర్ ఆ ఫోన్తోనే వాడండి అని. ఆ ఫోన్ వచ్చిన ఛార్జర్ దాంతో వాడితే ఆ బ్యాటరీ కూడా కంపెనీ వాడు సూటబుల్గా ఇస్తాడు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే కామన్ మిస్టేక్, ఛార్జింగ్ పెడుతూ వాడతాం అనమాట. ఛార్జింగ్ పెడుతూ వాడడం వల్ల ఏంటంటే ఇది హీట్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఛార్జింగ్ కూడా అప్ అండ్ డౌన్ అవడం వల్ల, లోపల యూసేజ్ చేయడం వల్ల అది డిక్రీజ్ అవుతుంది, ఇటువైపు ఛార్జింగ్ ఎక్కడం కూడా అవుతుంది, ఇంక్రీజ్ కూడా అవుతుంది. దానివల్ల కూడా బ్యాటరీ అనేది తొందరగా పాడైపోతుంటాయి. ఈ బ్యాటరీ ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ మీకు కాయాలంటే ఇలా చేయాలి. పర్సెంటేజ్లో మీరు ఛార్జింగ్ పెడుతుంటారు, మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ ఒక 10-20 పాయింట్స్ కోసం పెడుతుంటారు. ఎప్పుడో ఎమర్జెన్సీ అనుకుంటే తప్పదులే, కానీ మిగతా టైంలో మాత్రం అలా చేయకండి. ఎలా వాడితే బ్యాటరీలు ఎక్కువ లైఫ్ వస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఒక 10-15 వరకు వచ్చినంత వాడండి. ఒక 20 అయినా ప్రాబ్లం లేదు. మళ్ళీ 90% వరకు ఛార్జింగ్ అనేది తీసుకెళ్ళండి. మళ్ళీ దాని తర్వాత 10-20 వచ్చినంత వరకు యూజ్ చేయండి. ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే కంపెనీ వాడు కొన్ని సైకిల్స్ అని ఇస్తారన్నమాట. దానికి ఆ సైకిల్స్ ద్వారా ఒక ఎగ్జాంపుల్కి ఒక 1000 అయ్యి ఉంది అనుకోండి, ఆ 1000 సైకిల్స్ మీకు ఫుల్ ప్రెజర్గా వస్తాయన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు బ్యాటరీ పికప్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఏంటంటే మీరు ఈ టైప్లో సైకిల్ చేస్తే మీకు బాగా ఎక్కువ వస్తుంది. అంతేకాని ఒక 10 పాయింట్లు తగ్గా, 20 పాయింట్లు తగ్గా అని చెప్పేసి మీరు ఛార్జింగ్ 10 సార్లు పెడుతూ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ వాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీ బ్యాటరీ మీద ఎఫర్ట్ పడుతుంది, బ్యాటరీ అనేది పాడవుతుంది. ఇంకోటి ఏంటనుకున్నారు, దానిలో లాంగ్ టైం మీరు ఎప్పుడైనా ఫోన్ యూజ్ చేయకుండా పక్కన పెట్టేశారు అనుకోండి, అప్పుడు ఏంటంటే చాలా మంది ఫోన్ అలా వదిలేస్తారు. అలా వదిలేయకూడదు. ఎప్పుడైనా మీరు లాంగ్ టైం ఫోన్ యూజ్ చేయాలనుకుంటే దానికి కనీసం ఎప్పుడైనా 1 week 10 days ఒకసారైనా తీసి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేసా, లేదంటే ఆన్లో పక్కన పెట్టండి. దానివల్ల ఏంటంటే ఈ బ్యాటరీ